హాయ్ అబ్బా, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏంటి విశేషం ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. నా చుట్టాలు, నా బంధువులు, అలానే అన్నలు, తమ్ముళ్ళు, ఇంకా అక్కలు, ఇంకా చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా బేబీ బర్త్డే కూడా. మా బేబీకి కూడా అందరూ బ్లెస్ చేయండి. నేను చాలా వీడియోస్లల్లో మా బేబీ అంటే నాకు చాలా ఇష్టము, బేబీ ఆడపిల్లలు లేరు, బేబీని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను అని నేను చాలా వీడియోస్లల్లో చెప్పాను. మా బేబీకి అయితే అందరూ బ్లెస్ చేయండి. ఇంత చేసిన నేను అంత వీడియో అంతా తీశాను, మంచిగా అన్నీ చేసి అప్లోడ్ చేసే టైంలోని చేయి తగిలి వీడియో అయితే డిలీట్ అయిపోయింది. నిజంగా నాకైతే ఈరోజు అయితే మనశ్శాంతిగా అయితే లేదు, చాలా బాధ అనిపిస్తుంది. ఇలా జరుగుతుంది అని అయితే నేను నిజంగా అనుకోలేదు. ముందుగా అయితే అమ్ములు బేబీకి అయితే సారీ చెబుతున్నా, ఎందుకంటే నేను అప్లోడ్ చేస్తానేమో యూట్యూబ్లో అని. ఎంత హ్యాపీగా ఉందో అసలు. మా అక్క రుతక్క మంచిగా యూట్యూబ్లో పెట్టిద్ది, నన్ను అందరు చూస్తారు అని అయితే ఎంత హ్యాపీగా అనుకుందో. కానీ అంత నిరాశ అయింది, చాలా బాధ అనిపిస్తుంది నాకు. అది గుర్తొచ్చినప్పుడు నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో. ఏదైనా మనం అనుకోకుండా ఏదైనా జరిగితే ఇట్లానే బాధ అనిపించిద్దేమో. నాకైతే నాకు చాలా బాధ అనిపిస్తున్నా. ఇగో ఇక్కడైతే ఇక బయట అయితే ఇదంతా క్లీన్ చేసి వాకిలి అయితే ఊడ్చేస్తున్నాను. వర్షం కూడా పడ్డది, 5 అయితే వర్షం పడ్డదని నేను బయటికి కూడా రాలి, అందుకే కొంచెం తెల్లారినట్లు అనిపిస్తుంది. ఇక వర్షం తగ్గిపోయిన తర్వాత బయటికి వచ్చి శుభ్రంగా ఊడ్చేసాను. ఊడ్చి కలేపు జల్లేసి ముగ్గు అయితే వేసాను. ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక పొయ్యి మొత్తం క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి అయితే పొయ్యి క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇక పొయ్యి కాడైతే వాటర్ అయితే జల్లేసి క్లీన్ చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియో చూస్తే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చాలా డల్ అయిపోయింది. ఎందుకు ఇంత డల్ అయిందో నాకు అర్థం కావట్లా. ఎవరైనా ఉన్న కొద్దిగా ముందుకి మంచిగా ఎదగాలి అని అనుకుంటారు, కానీ నాకు నా మనసులో ఎదగాలి అని ఉంది, కానీ యూట్యూబ్లో వీడియోస్ ఏది పెట్టినా కానీ డల్ అయిపోతుంది. అదే ఇన్స్టాగ్రామ్లో ఏది పెట్టినా వైరల్ అయిపోతుంది. నాకు యూట్యూబ్లో కూడా మంచిగా అది వైరల్ కావాలని అయితే ఆశ ఉంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే యూట్యూబ్ సక్సెస్ అయితే చాలు అని అయితే అనుకున్నా, కానీ అంతకన్నా దారుణంగా యూట్యూబ్ ఎందుకో నాకు తెలియకోకుండా వీడియోస్లలో చాలా డల్ అయిపోతుంది. చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఈరోజు అయితే పెసరపప్పు అయితే చేస్తున్నా, అన్నం అయితే పెట్టేశాను, పొయ్యిలు అయితే మొత్తం శుభ్రంగా కడిగేసి తుడిచేసాను. ఇక పెసరపప్పు అయితే మొన్న ఇసిరేసాను, అది ఇసిరింది వీడియో తీయలేదు నేను. ఇసిరి మంచిగా శుభ్రంగా చెరిగేసి, నా జీవితంలో నేను చేసిన మంచి పని ఫస్ట్ టైం చేసింది ఉంది అంటే ఇక పెసలు ఇసిరేసాను. పెసలు ఇసిరి మొత్తం చెరిగి అది పక్కనైతే పెట్టేశాను. ఇది నేను చేసిన పని. ఇక నేను ఎప్పుడైనా కానీ ఈ పని చేయడం నాకు అసలు తెలియదు, నేను చెయ్యలేదు. అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా నేర్చుకోలేదు. చాలా వరకు నేను పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నా. నాకు నిజంగా రాదు. ఏదో బయట ఊడుస్తా మామూలుగా, అంతేగాని చల్లే అవకాశం కూడా నాకు రాదు. ఎందుకంటే అమ్మ చల్లి ఊడ్చి అన్నీ చేసేది, నాకు అలవాటు కూడా లేదు. అన్నీ ఏడకొచ్చిన తర్వాతనే, పెళ్ళైన తర్వాతనే పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, నేను చేసే పనులు ఏంటి అవన్నీ నాకైతే వచ్చినాయి అండి. ఇక్కడైతే ఈరోజు నేనైతే మార్నింగ్ 5ంటికి లేచిన కానుండి నేను ఎన్నింటి దాకా పని చేశానో అది మొత్తం అయితే మీతో షేర్ చేసుకొని చెప్తాను. నేనైతే నిజంగా చెప్తున్నా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇంట్లో చేసే ప్రతి పని మీతోని షేర్ చేసుకుంటాను. అబద్ధం అయితే ఏమీ ఉండదండి. మీకు చూస్తే అర్థమైద్ది. ఏమన్నా నేను క్రియేట్ చేసుకున్నానా అంటే క్రియేట్ చేసేది ఏమి ఉండదు. నేను డైలీ ఎలా పెడతాను, ఎలా చేస్తాను అయ్యే పెడతాను, కానీ నేను నా సొంతంగా అయితే ఏం చేయను. ఇక్కడైతే పప్పు చేశాను, కానీ తాలింపు కూడా చేశాను. పప్పులో తాలింపు పోసేటప్పుడు వీడియో ఆగిపోయింది, నేను అది చూసుకోలేదు. అసలు నా పొరపాటు. ఈరోజు బేబీది వీడియో డిలీట్ అయిన కారణం ఏంటంటే ఇక ఇది ఆగిపోయింది, మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకు వీడియో రావట్లేదు అని చెక్ చేసి ఇక అడవుల్లో పిల్లల్ని దోలే అడవుల్లో అది డిలీట్ చేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేసరికి
నేను బేబీ వీడియో చూసుకోలేదు, లేకపోతే అసలు చేసేదాన్ని కాదు. నాకు నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బేబీకి డ్రెస్ తెచ్చి అంత గ్రాండ్గా చేసి, నాకు బేబీ అంటే చాలా ఇష్టం. అలా అయితే చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే నిజంగా బాధ అనిపిస్తుంది. మన చేతిలో నుండి ఒకటి జారిపోయిందంటే దాన్ని పట్టుకోలేకపోతున్నాగా, అదే నాకు బాధ అనిపించింది. ఇక్కడైతే చాయ్ అని ఇటైతే పాలు పెట్టేశాను. నేను చాయ్ అన్నయ్యలోపు పిల్లలకైతే ఇక అంతా బయట ఉన్న వాళ్ళని రెడీ చేయించడం అవి ఉంటే అవి చూసుకొనేసి, ఇక్కడైతే బట్టలు చాలా బట్టలు ఉన్నాయి. ఈరోజు అయితే 2 days బట్టలు ఉన్నాయి. బట్టలన్నీ ఉతుక్కోవాలి, వాటర్ వస్తాయి, వాటర్ పట్టుకోవాలి. మళ్ళీ నాకు ఇంకా బయట పనులు ఉన్నాయి, బయట పనికి వెళ్ళి రావాలి. అందరికీ ఆధార్ కార్డులు అయితే అవి మారుస్తున్నారు కదా, అట్లా రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్పించుకోవటానికి వెళ్ళాలి. అలానే అత్తయ్యకి కూడా రేషన్ కార్డు అయితే చేయించాలనుకుంటున్నా, అక్కడికి కూడా వెళ్ళాలి. అటు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చాలి. ఆడవాళ్ళకి జీవితాంతం పని ఉంటూనే ఉంటుందండి. పని లేదు అన్నదైతే అస్సలే ఉండదు. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, ఒక రోజు మొత్తం ఉంటుంది. ఈరోజు నా మనసులో నేను అనుకున్నది, ఈరోజు ఇల్లు బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేద్దాము అనుకున్నా. ఈ పనులు ఎక్కువైపోయి ఇక బెడ్రూమ్ క్లీన్ చేయడానికి కుదరలే. కంపల్సరీగా రేపైనా ఈరోజు బట్టలు ఇవన్నీ అయితే సదిరేసి రేపైనా ఇల్లు అయితే కడిగేస్తాను. నేను ఫిక్స్ అయిందంటే వదిలిపెట్టను, కడగాలి అన్న మనసులో ఉంది, కడిగేస్తాను. ఇక్కడైతే ఇక బట్టలు నానేసి వచ్చిన తర్వాత చాయ్ అయితే తాగుతున్నా. బ్రెడ్ కంపల్సరీగా నేను ముంచుకొని తాగుతూ ఉంటా. చాయ్లో నాకు ఏదో ఒకటి ఉండాలి, బ్రెడ్ ఉండాలి, లేకపోతే బిస్కెట్స్ ఉండాలి, లేకపోతే కారపూస ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. కానీ మనం ఒత్తగా తాగాలంటే అస్సలు తాగలేము. నా ప్రాణం పోయినా కానీ నేను చాయ్ని అయితే అస్సలు మరవను. అంత ఇష్టం నాకు. ఫస్ట్ నుంచి కూడా చాయ్ తాగటం అలవాటు. అది ఎంత లేట్ అయినా కానీ నేను ఖచ్చితంగా చాయ్ తాగిన తర్వాతనే అన్నం తింటాము, అట్లా చేస్తాను. లేకపోతే ఆ రోజు ఆ డే మొత్తం నేను చాయ్ తాగనంటే ఈరోజు నా ప్రాణాన్ని వదిలిపెట్టినట్లే అనిపించింది. అంత ఫీల్ అయిపోతాను నేను చాయ్ తాగకపోతే. కానీ ఇలా ఉండకూడదు అంట, అది తప్పు. చాయ్ తాగకూడదు ఎక్కువ అని కూడా అందరూ అంటున్నారు. ట్రై చేసినా ఇక కుదరకపోతే మనం ఏం చేయలేమండి. నేనైతే ట్రై చేస్తాను, కానీ నా ప్రాణం నిజంగా అట్లా ఉండలేవదు కూడా అసలు. ఇక అత్తయ్య నేను నైట్ గిన్నెలు ఎక్కువ ఉన్నాయి. ఇక బర్త్డే జరిగింది కదా, గిన్నెలు ఎక్కువ ఉంటే చెరొక పని చేసుకుంటే తొందరగా ఇద్దని నేను రుద్దుతుంటే అత్తయ్య ఏం కడుగుతుంది. ఇక మేము వ్యవహారం పెడుతుంటే వీళ్ళు అత్త కూడా ఏం వ్యవహారం పెడుతున్నారా అని మా బావ వచ్చి చిన్నగా సైలెంట్గా వచ్చి వింటా ఉండు. ఏంది ఎక్కడుండి వింటున్నా అని నేను అనుకుంటున్నా. ఇంట్లో ఉండే మేము మాట్లాడే వింటున్నంట. ఇక తట్టుకోలేక మనం బయటకన్నా వద్దాం, ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళని బయటకైతే వచ్చింది చూసారా. ఇక అటు తిరుక్కుంటూ మేమేం మాట్లాడుతున్నామా అని అంటున్నాం. ఏముందండి మేము మాట్లాడేది, ఏదో మామూలుగా ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, అయ్యే మాట్లాడదాం. మేము ఏదైనా మాట్లాడుకోము. ఇక ఈరోజు అయితే నేను బెడ్రూమ్ క్లీన్ చేద్దామని అనుకున్నాగా ఆ విషయం గురించే మేము మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఇంకా మంచి చెడు ఏమైనా ఉంటే అట్లా మాట్లాడుకుంటాం. ఇక మాట్లాడేది ఏమి ఉండదు. వీళ్ళు అసలు ఎట్లా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఫ్రెండ్షిప్గా మాట్లాడుకుంటారా, ఎట్లా మాట్లాడుకుంటారు అని తేపుకోసారి ఏదో ఒకటి చెక్ చేస్తూ ఉంటాడు. మేమైతే ఎప్పుడు అలా ఉండవు, మంచిగా ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటాము, తల్లి బిడ్డల్లాగా ఉంటాము. ఏ పని చేసుకున్నా అంతే చేసుకుని. చూసినా మా చెవి దగ్గరకు వచ్చి ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నారు చెప్పు అంటే నేనేమో నవ్వుకుంటూ మాట్లాడుతున్నా. ఇక వీళ్ళని ఎట్టైనా డిస్టర్బ్ చేయాలని వీడియో తీసి చూసిన, అటు తిప్పి ఇటు తిప్పి లొకేషన్ మొత్తం చూపిస్తాను. మమ్మల్ని ఎంతగానో వీళ్ళు చూస్తారులే, ఈ లొకేషన్ చూపిద్దామని అయితే లొకేషన్ మొత్తం అయితే చూపిస్తుండు. ఇక్కడైతే ఇక చూశారు కదా, వర్షం వచ్చి ఇదంతా తడిచిపోయి ఉంది. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇక వర్షం వస్తూ ఉంటుంది. ఈ మధ్యన వర్షం కూడా బాగా వస్తుంది అసలు. ఇక నేనైతే ఆడైతే గిన్నెలు కడగటం అయితే అయిపోయిన తర్వాత బట్టలు ఉతకటానికి అయితే వచ్చాను. నిన్న మా పిల్లలందరూ కొత్త షర్ట్స్ వేసుకున్నారు. ఆ షర్ట్స్ ఉతికేసరికి నాకైతే నిజంగా ఈ గూడలన్నీ నొప్పులు వేస్తున్నాయి. ఇంట్లో పనులు అంటే ఎంత పని ఉంటుంది నిజంగా. ఒక టైం మనకి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చాయంటే ఒళ్ళు నొప్పులు తయారవుతాయి, లేనిపోని రోగాలన్నీ కూడా తయారవుతాయండి మనం చేసే పనులకి. నేనైతే చాలా డేస్ నుండి ఎప్పుడు అది వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లా కొనుక్కోవాలి.
అవి మా బావ చేసే పనులు ఒక్కోసారి అల్లరి పనులు. మా రాఖీ సేమ్ కూడా ఇంతే చేస్తాడు. మా బావ కూడా ఇంతే. నేను ఏదైనా పని చేస్తున్నట్టు దగ్గరకు వస్తాడు, నీళ్ళు చల్లటం చెయ్యటం. వాళ్ళ మమ్మీ కాడికి పోయిండా ఆడేమో మొహం కడుక్కొని యువతలకు వచ్చేటప్పుడు స్టిల్ ఇచ్చి వస్తాడు. అదొక అలవాటు. మా రాఖీ కూడా సేమ్ ఇంతే. ఎంత అల్లరి చేస్తాడో. వీళ్ళిద్దరు సేమ్ ఒకలాగే ఉంటాడు. కానీ మా పెద్ద తండ్రి ఉండు అసలు ఇంత అల్లరి చేయడు, ఎంత ప్రేమగా ఉంటాడో. అసలు మమ్మీని కొంచెం కూడా ఇబ్బంది పెట్టాడు. మా రాఖీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఉతుకుతున్నా కదా, ఇంకా సాకలదానికి గిట్ట తెచ్చేసినట్టు మా బావ అయితే చూసారా, ఇక్కడైతే పాయింట్లు 2 పాయింట్లు అయితే తెచ్చేసిండు. నేను ఇటు సైడ్ ఉతుకుతుంటే ఇటు సైడ్ తెచ్చేస్తూ ఉంటాడు. టీషర్ట్లు తెస్తాడు, పాయింట్లు తెస్తాడు. నేను నానబెట్టి ఉతుకుతా, ఇంకా ఏమున్నాయా అని ఎత్తుక్కొని వస్తూ ఉంటాడు. అంతేనండి, ఆడవాళ్ళతో ఉన్న రోజులు ఇంతే చేయించుకుంటారు కదా. తర్వాత మనం ఒక చిన్న పని ఏదైనా మనకి చేతగానప్పుడు చేయమంటే విసుక్కొని గసిరించుకొని పిల్లలను కొట్టుకుంటూ అట్లా చేస్తూ ఉంటారు. నేను ఈరోజు బట్టలన్నీ చాలా బట్టలు ఉతికినా అయినా కానీ కొంచెం పొద్దున మార్నింగ్ ఏమో బాగా వర్షం పడ్డట్టు అనిపించింది. ఇక తర్వాత 10:30 ఆ టైం అప్పుడు ఎండ వస్తుంది. ఎండ బాగా వస్తుంటే ఈ బట్టలు ఉతికేలోపు ఇవి కూడా నానతాయి అని 4 చెద్దర్లు అయితే నానబెట్టి ఒకదనం ఒకటైతే ఉతికేస్తున్నాను. స్పీడ్గా పెట్టాను అంటే నేను ఇట్లా లాంగ్ చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టినట్లు ఉంటుందని స్పీడ్గా అయితే పెట్టాను. దవదవ అయితే ఇక చెద్దర్లు అన్నీ ఉతికేసిన. అంత ఏమో అటు సైడ్ బట్టలు ఉతికింది, అవి అయితే ఎండేస్తుంది. నేను చెద్దర్లు జాడించి ఇవి కూడా ఉతికేస్తున్నాను. చెద్దర్లు ఉతికి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. కానీ ఇక నేను అనుకున్న ఈరోజైతే ఇక ఇల్లు కడగపోయినా చెద్దర్లన్నా ఉతికినా ఒక 4 అనుకున్నా. మళ్ళీ రేపు కూడా ఒక 4 ఉతకాలి. మా చిన్నోడైతే అంతకుముందు అయితే ఎప్పుడు కానీ ఫాస్ట్ పోయటం తెలియదు. కానీ ఈ మధ్యన ఎండ బాగా వర్షం బాగా వస్తుంది. దాంట్లో బాగా ఇక పనికి పోయి వచ్చి ఏసీ వేయంది తప్పదు, వేయాల్సిందే అన్నట్లు వేస్తాడు. వద్దు వద్దన్నా కానీ వినిపించుకోకుండా వేయటం వల్ల బాగా తట్టుకోలేక టాయిలెట్ ఎక్కువ పోస్తుండు. అందువల్ల చెద్దర్లు పట్టుతున్నాయి. ఇక చెద్దర్లు శుభ్రంగా ఉతికేసి ఇల్లు కూడా ఈరోజు కడగాలి అని అయితే అనుకున్నా. ఇల్లు కూడా శుభ్రంగా అయితే కడిగేస్తాను. పిల్లలు ఉన్న ఇంట్లోని ఇంతేనండి. వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు వచ్చిందాక మనం కష్టపడుతూనే ఉండాలి. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. అప్పుడు దాకా మనం చేసి వాళ్ళకి అందిస్తేనే వాళ్ళు తినగలుగుతారు. వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చినాయి అంటే కొద్దిగా ఓపిక అన్నది ఉంటుంది. అన్నీ అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మా పెద్దోడు అనుకో కొంచెం అర్థం చేసుకుంటాడు. ఇక మా నడిపోడు మా చిన్నోడైతే అస్సలు అర్థం చేసుకోరు. ఇక 3 ఉన్న పిల్లల కాడ ఎట్లా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఒక్కరికే తట్టుకోలేరు. నేను 3కి ఎట్లా చేస్తున్నానంటే ఆ ఓపిక నాకు అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు నా ప్లేస్లో వచ్చి వేరే వాళ్ళు ఏమన్నా పని చేశారనుకో, మా చుట్టాలు వచ్చి ఇంత పని నువ్వు ఎట్లా చేస్తాను అసలు అంటారు. నాకు ఫస్ట్ నుంచి ఇంకేంటంటే అలవాటు అయిపోయింది. నేను చేస్తున్న కొద్దిగా నాకు అలవాటు అయిపోయింది. నేను చేసే పనికి ఇటు వీడియో అప్లోడ్ చేయటం అంటే పెద్ద కష్టం అండి నిజంగా. ఇటు వీడియో తీసుకోవాలి, మళ్ళీ అవన్నీ కట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ఎడిటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి, మనం చేసే పనులు కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదు అన్నీ చూసుకోవాలి. ఇది మనకి ఒక పనిలాగే. మార్నింగ్ పని మొదలుపెట్టి పని స్టార్ట్ అయిపోయేలోపు 2 అయ్యిద్ది. 2 నుండి ఒక 4 దాకా నేను వీడియో ఎడిటింగ్ మొత్తం చేసుకుంటా. ఎడిటింగ్ చేసుకోగానే మళ్ళీ పిల్లలకి టైం అయ్యిద్ది కదా 4కి. పిల్లల కాడికి వెళ్తా. పిల్లల కాడికి వెళ్ళి రాగానే పాలు కాగబెట్టి వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసి పక్కన పెట్టేసి పక్కన పెడతాను. వాళ్ళు రాగానే స్నానం చేపిస్తా. స్నానం చేపించి అవన్నీ అయితే ఇక వాళ్ళకి స్నాక్స్ పాలు ఇవన్నీ అయితే బూస్ట్ వేసి ఇస్తాను. ఇచ్చిన తర్వాత వాళ్ళని ట్యూషన్కి తోలుతారు. ట్యూషన్కి తోలు వచ్చిన తర్వాత గిన్నెలు బయట వేసుకొని బయట మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఊడ్చుకొని మార్నింగ్ ఊడ్చినట్టే బయట మళ్ళీ ఊడ్చుకొని అన్నీ చేసుకుంటా. ఇవన్నీ చేసిన తర్వాత ఇక 7:30 టైం ఏంటంటే అన్నం కూర వండటము. మళ్ళీ పిల్లల్ని మళ్ళీ 8 అవుతూ ఉంటుంది. మళ్ళీ పిల్లల కాడికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకొని వాళ్ళు వచ్చేసరికి అన్నం కూర అయ్యి ఉండాలి. అన్నం కూర కాగానే వాళ్ళకి అన్నం పెట్టేసి వాళ్ళని ఇక ప్రేయర్ చేయించి కాసేపు వాళ్ళు అట్లా సెల్ చూసి ఇక నేను కరెక్ట్గా 9:30 కల్లా ఇక పండుకోమని ఫ్యాన్ బంద్ చేస్తూ ఉంటాను. లైట్ ఆఫ్ చేస్తే ఇక వాళ్ళే పండుకుంటారు.
అప్పుడు దాకా నాకు రెస్ట్ ఉండదు. మళ్ళీ వాళ్ళు పండుకున్నాక నేను బయటకు వచ్చి టిఫిన్కి ఏమన్నా రెడీ చేస్తే మిక్సీ బట్టి అవి చేసుకున్న తర్వాత ఇక గిన్నెలన్నీ ఏమన్నా ఉంటే అవి సింకులో అన్నీ ఒక టబ్బుకి వేసుకొని అవన్నీ పక్కన పెట్టేసి మార్నింగ్ రుద్దుకోవటానికి సదురుకొని మళ్ళీ మార్నింగ్ ఏం చేయాలి అవన్నీ ఆలోచించుకొని పక్కన పెట్టేసుకొని ఇక అట్లా పండుకుంటే మార్నింగ్ లేచి కొద్దిగా ప్రశాంతంగా కిచెన్ రూమ్ మొత్తం ఊడ్చుకొని పెట్టుకున్నామంటే పొద్దున్నే లేచి కొద్దిగా మనకు ప్రశాంతంగా ఏమైనా పని చేయబుద్ధి అవుద్ది. ఇక్కడ బట్టలు ఉతికిన తర్వాత డ్రమ్ములన్నీ శుభ్రంగా రుద్ది అయితే కడిగేస్తున్నా. వర్షం వచ్చిందంటే మా డ్రమ్ములు నిన్నగాక మొన్ననే కడిగాను, మళ్ళీ మట్టి పట్టేసి వర్షం వచ్చిందంటే అట్లా అవుతూ ఉంటే ఇది మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. మీరు అనుకోవచ్చు ఇంత సింపుల్గా చూపించటం అట్లా చూపిస్తున్నా, నేను చేసేటప్పుడు మాత్రం చాలా టైం పట్టిద్ది నాకు. నేను స్పీడ్గా పెట్టడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది, కానీ పని చేస్తేనే అర్థమైద్దండి ఎంత పని చేస్తున్నా ఏంటి అన్నది. నాకు ఇప్పుడు నేను ఇంత పని చేసేటప్పుడు నేను చేసే పని ఏంటి అన్నది అర్థమైంది. ఇక నేను దవదవ అయితే ఇక్కడ నీళ్ళు పడదామైతే నీళ్ళ కాడికి అయితే వచ్చేసి ఆడ డ్రమ్ములు 4 డ్రమ్ములు ఉన్న 4 డ్రమ్ములు కడిగేసి నీళ్ళు పట్టడానికి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను. అప్పటికి నాకు ఎంతైంది 2:30 అట్లా అయింది. ఆ టైం అయ్యేసరికి ఇక నేను నిన్నటి వీడియో పోయిందని చెప్పాను కదా, ఫొటోస్ అన్న పెడదామని ఫొటోస్ అయితే పెట్టాను. సింపుల్గా నేను తీసినవి చాలా ఉన్నాయిలే కానీ వీడియో లేకపోవటం వల్ల అంతా మిస్ అయిపోయింది. ఇట్లా మామూలుగా సింపుల్గా ఫొటోస్ అయితే పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి. మేము ఇక మా బావ అయితే లేడు, మా బావ అయితే ఊరు పనికి వెళ్ళటం వల్ల ఇక్కడికైతే రాలేదు బర్త్డే కాడికి. పిల్లలు నేనైతే వెళ్ళేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి బర్త్డే అయితే చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక ఇక్కడ మా తోటికోళ్ళు నేనైతే మా బేబీకి ఫ్రాక్ అయితే తీసుకొని వచ్చిన. అదే వీడియో మిస్ అయిందని బాధ అనిపిస్తుంది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.